అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత, వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదిది. వధువు విధవ వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చేసేటువంటి చేస్తారు. పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాదు, కాకపోగా మంచిది కూడా. కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది. పరివట్టం కట్టడం ఏంది, వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి, స్వామివారి వస్త్రం కప్పటం ఏంది, అది కూడా సాక్షాత్తు ఎక్కడ వాళ్ళ తండ్రి పటం ముందర ఆయనకు చేయటం అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. ఎప్పుడు ఏ వస్త్రం కలపాలనో కూడా వెయ్యాలనో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడికేం తెలియదు అని. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరొచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి, ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం. హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది. నేను ఈ రకంగా మాట్లాడితే వెంటనే బిఆర్ నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. వాళ్ళ ఆ పంచశస్త్రులైనటువంటి ఆ TV5 ఛానల్లో నాకు గురించి ఈ రోజంతా కూడా ఇదే కథ నడుస్తుందని కూడా తెలుసును. కానీ నేను జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉండటం అన్నది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ, స్వామి, స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు, వాళ్లకు అన్నప్రసాదాలు కూడా లభించటం లేదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది. ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని. తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను బిఆర్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడంట. బిఆర్ నాయుడు గారి కార్యక్రమాలు అలాగే ఉన్నట్టుగా చూస్తుంది. నేనే ఆయన విమర్శించడానికి కాదు. ఎవరైనా చనిపోతే పోయి వేదాశీర్వచనం ఇచ్చి పరివట్టం కట్టుతారండి. ఈ పరివట్టం కట్టడం అనే సాంప్రదాయం ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూశామా? మీ పత్రికల వాళ్ళకు కూడా తెలియదు పరివట్టాన్ని గురించి. ఎందువల్లంటే ఆ లోపల జరిగే విషయాలు తెలియవు కాబట్టి. మీకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నతమైనటువంటి విషయం పరివట్టం కట్టడం అన్నది. ఇది బిఆర్ నాయుడు గారు సాక్షాత్తు పాలక మండలి అధ్యక్షునిగా ఉండి స్వామి ద్రోహం ఇది. వెంకటేశ్వర స్వామి ఆలయ ద్రోహం తప్ప మరొక్కటి కాదిది. వేల సంవత్సరాల సాంప్రదాయాలను, సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి ధ్వంసునిగా బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షమవుతున్నారు. మీరు మా గురించి మాట్లాడడం, మేము ఆలయ ప్రతిష్ట మంట కలిపినాము అని, ఇంతకంటే మంట కలపటం మరొకటి ఉందా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పి నన్ను తిట్టాలా?
బిఆర్ నాయుడు గారు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కోయంబత్తూరులో G2 అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ ముఖ్యమంత్రి గారికి గత 8వ నెల 2004 ఒక ఉత్తరం రాసింది. మేము మా G2లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని. ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. మళ్ళా రేపు జరగబోయేటువంటి పాలక మండలి సమావేశంలో కోయంబత్తూరులో టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈవో గారు చెప్పినటువంటి విషయాలను సంబంధిత అధికారులకు బోర్డు సెల్ 24వ అంశంగా కోయంబత్తూరులో టీటీడీ టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది. ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు 900 ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ ని నడిపించడానికి వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలన్నటువంటి భక్తిపరులం మేము అనేటువంటి ఎవరు భక్తిపరులు కాదండి. ఏ వ్యాపారస్తుడు భక్తిపరుడు కాదు, ఏ సామాన్యుడు భక్తిపరుడు కాదు, ఏ ఉద్యోగస్తుడు భక్తిపరుడు కాదు. ఈ G2 అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఏందిరంటే, ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ 900 ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద. ఆ స్థలంలో టీటీడీ దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ. టీటీడీ కంటే ఇదిగో ఈ బిఆర్ నాయుడు గారు చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారు బహుశా G2 రియల్ ఎస్టేట్ సంస్థ భాగస్వాములైనేమన్నా చేస్తున్నారా అన్నటువంటి అనుమానం అందరికీ వస్తున్నది. రేపు హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, తిరుపతిలోనో స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వెంచర్లు వేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము పరమ పవిత్రమైనటువంటి భాగవోత్తమ భక్తులం వెంకటేశ్వర స్వామికి, మా ప్రదేశాలలో కూడా మేము స్థలమిస్తాము, వెంకటేశ్వర స్వామి గుడులు కట్టండి అంటే కడతారా? కట్టమని అడుగుతారు కదా. దీనికి సాక్షాత్తు సీఎం కార్యాలయమే ఎలా అనుమతులు ఇవ్వమని చెబుతుంది? బిఆర్ నాయుడు గారి యొక్క ఆంతర్యం ఏంటి అన్నది బయటికి రావాలా? ఆయన ఒకవేళ మేము అజెండాలో లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నేను అసలు కాగితం బయటికి తీస్తా, ఉంది అనేటువంటి విషయం. ఇప్పుడు ఎందుకులేండి.